మరొకసారి మనం కామారెడ్డిలో సిచ్యువేషన్ ఒకసారి చూద్దాము. అక్కడ హై టెన్షన్ ఇంకా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఆయన కారుని ధ్వంసం చేశారు. బోర్లా కొట్టించిన దృశ్యం కూడా మీరు చూస్తున్నారు. కారు పూర్తిగా బోల్తా పడింది. పోలీసులు సిచ్యువేషన్ ని కంట్రోల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు హై టెన్షన్ వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ముందుగానే గ్రహించిన పోలీసులు అక్కడికి భారీగా చేరుకున్నారు. ఎందుకంటే ఈరోజు చర్చకు రావాలంటూ సవాళ్లు విసురుకున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు సవాళ్లు విసురుకున్నారు. చర్చకు రావాలని డిమాండ్ చేసుకున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అక్కడికి చేరటంతో దాడి జరిగింది. ఆ కారుకి నిప్పు పెట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో వెంటనే ఆర్పడానికి పోలీసులు నీళ్లతో మంటల్ని ఆర్పుతున్నారు. కారుని అప్పటికే ధ్వంసం చేశారు. కార్ని బోల్తా కొట్టించారు బీజేపీ కార్యకర్తలు. ఆ తర్వాత నిప్పు పెట్టినట్టుగా తెలుస్తోంది. దీంతో వెంటనే అక్కడున్న పోలీసులు మంటల్ని ఆర్పడానికి నీళ్ల బకెట్లు తీసుకొచ్చారు. వాటర్ ని స్ప్రే చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కారు ధ్వంసం చేసి బోల్తా పడేశారు బీజేపీ కార్యకర్తలు. పల్టీ కొట్టిన కారుకి బీజేపీ కార్యకర్తలు నిప్పు పెట్టడంతో పోలీసులు ఆ మంటల్ని ఆర్పారు. బీజేపీ ఎమ్మెల్యే కేవీఆర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. అరోరా భూములపై చర్చకు రావాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు. కాంగ్రెస్ నేతల్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఆయన కారును కూడా ధ్వంసం చేశారు. కారుని బోల్తా పడేశారు. ఆ తర్వాత కారుకి నిప్పు పెట్టారు. వెంటనే మంటలు అంటుకొని అది తగలబడకుండా ఉండేందుకు వెంటనే పోలీసులు స్పందించి నీళ్లతో మంటల్ని ఆర్పారు. ఆ తర్వాత ఇంకా సిచ్యువేషన్ హై టెన్షన్ సిచ్యువేషన్ కొనసాగుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పరస్పరం ఇరు వర్గాలు ఇరు పార్టీల కార్యకర్తలు దాడులు చేసుకున్నాయి. తోపులాటలో పోలీసులకు గాయాలయ్యాయి. వెంకటరమణారెడ్డిని బయటకు రాకుండా పోలీసులు ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. మీరు ఆ కారుకి నిప్పు పెట్టినప్పటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. వాళ్ళ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రెండు వర్గాలకు సంబంధించిన కార్యకర్తలు పరస్పరం ఒకరికి వ్యతిరేకంగా ఒకరు నినాదాలు చేసుకుంటూ దాడికి పాల్పడ్డారు. ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత యొక్క కారు అక్కడ కనిపించడంతో ఆ కారుని ధ్వంసం చేశారు. ఆ తర్వాత కారుని బోల్తా కొట్టించారు. పోలీసులందరూ అక్కడే ఉన్నారు. పరిస్థితి సద్దుమణిగింది అనుకుంటున్న సమయంలో మరొక్కసారి ఆ కారుకి నిప్పు పెట్టారు బీజేపీ కార్యకర్తలు. వెంటనే పోలీసులు అలర్ట్ అయి అది గమనించి నీళ్లతో మంటల్ని ఆర్పారు. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు. ఆ స్పాట్ కి ఏఎస్పీ చైతన్యారెడ్డి కూడా చేరుకున్నారు. పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కామారెడ్డిలో పొలిటికల్ హై టెన్షన్ కంటిన్యూ అవుతోంది. కామారెడ్డిలో పొలిటికల్ హై టెన్షన్ కాకరేపుతోంది. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వర్సెస్ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అరోరా కాలేజ్ భూములపై కాంగ్రెస్ ఆరోపణలతో రచ్చ మొదలైంది. కాంగ్రెస్ ఆరోపణలకు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు. ఈ రోజు ఉదయం శిశు మందిర్ దగ్గర చర్చకు రావాలంటూ షబ్బీర్ అలీకి సవాల్ విసిరారు బీజేపీ ఎమ్మెల్యే కేవీఆర్. దీంతో కామారెడ్డిలో కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు రోడ్డుపైకి ఒక్కసారిగా వచ్చారు. రోడ్డుపైకి రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాత రెండు కార్యకర్తలకి మధ్య దాడి జరిగింది. ఈ దాడిలోనే ఆ కారుని పల్టీ కొట్టించారు. ఆ తర్వాత నిప్పు పెట్టారు. పోలీసులు ఇమ్మీడియట్ గా చూసి మంటల్ని ఆర్పారు. ప్రస్తుతం కామారెడ్డిలో ఇంకా టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ కార్ని మళ్ళీ నార్మల్ స్టేట్ కి తీసుకొచ్చి అక్కడ నుంచి లిఫ్ట్ చేసి తీసుకువెళ్తున్నట్లుగా మనకి సిచ్యువేషన్ అర్థమవుతోంది. బీజేపీ కార్యకర్తలు ఆ కారుని ధ్వంసం చేశారు. ఆ తర్వాత పోలీసులు ఇప్పుడు ఆ కారుని అక్కడి నుంచి తీసుకువెళ్తున్నట్టుగా మనకి తెలుస్తోంది. కామారెడ్డిలో హై టెన్షన్ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతోంది.